ముందుగా ఇక్కడ రాబోతున్న ముఖ్య అతిథి అనకూడదు, మా అన్నయ్య, ఇంటి మనిషి, అందరిలో కూడా ఉంటారు. మీ అందరూ చాలు. పద్మవిభూషణ్ చిరంజీవి గారికి పాదాభివందనాలు. అంటే మన స్థాయిని తీసుకెళ్ళి ఇంకో ఆ లెవెల్లో పెట్టిన ఒక వ్యక్తి ఆయన సైలెంట్గానే ఉంటారు, మనందరం సమాధానం చెప్పాలంటే. వస్తా ఆయన ఉంటారు, ఆయన వస్తా. ముఖ్యంగా మూవీ మార్చ్ 1కి రిలీజ్ అవుతుంది. మనందరం గర్వపడే మూవీ లాగుంటుంది ఇది. ఇది మాత్రం గ్యారంటీ చెప్పగలను నేను. రొటీన్ కథ కాదు, రొటీన్ సినిమా కాదు. మన అందరం భారతీయులు అందరూ ఇలా సెల్యూట్ చేసే మూవీ అనేది గ్యారంటీకి చెప్తాను నేను. అంటే అంత కష్టం ఉంది దీని వెనక. వరుణ్ బాబు ఏది సెలెక్ట్ చేసుకున్నా ఒక డిఫరెంట్గానే చేస్తారు. ఈ మూవీ మన భారతీయులందరికీ, మన తెలుగు వారికి ముఖ్యంగా అంటున్నాను, ఇది ఒక మనం సెల్యూట్ చేసే మూవీ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రొడ్యూసర్స్కి ఈ మూవీలో నాకు పనిచేసి అవకాశం కల్పించిన డైరెక్టర్ గారికి, మా వరుణ్ బాబు గారికి, నేను ఇప్పుడు ఇలా ఉన్నాను ఇక్కడ అని అంటే మా నాగబాబు అన్నయ్య, వకీనవా గోజిరేవ్ అని మార్షల్ ఆర్ట్ నేర్పించి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చి పెట్టారు ఆయన. వాళ్ళు ఏది చెప్పరండి, తీసుకొస్తూనే ఉంటారు, వస్తూనే ఉంటాం మనం అంతే. ఇలాగే నెల్లూరులో పుట్టి పెరిగిన నిన్న అలాగే తీసుకొచ్చారు నన్ను. అలాగే ఇంకా మనందరికీ తెలుసు కళ్యాణ్ బాబు గారు ఏం చెప్తా ఉండాలి, ఇంతే, ఇదే మనం చెప్పాలి, ఇదే చెప్పాలి. అది కూడా మనదే బాధ్యత. మీరందరూ ఒక్కసారి ఓకేనా చెప్పాల్సిన వాళ్ళకు ఉంది, సమాధానం చెప్పాలి గ్యారంటీగా. ఇకపోతే ఈ సినిమా చాలా కష్టపడి ఎక్కడెక్కడ చూసాం మనం, అంత ఇప్పటిదాకా చూసాం మనం. ట్రైలర్స్ అవ్వచ్చు, ఎక్కడెక్కడ వర్క్ చేశారు, ఎంతమంది బాధపడ్డారు, ఏమేమి కష్టపడ్డాం, ఎంత డిపార్ట్మెంట్ నష్టం, అంతా దీని అన్నిటికీ సమాధానంగా ఈ మూవీ తీసుకొస్తున్నారు. దీన్ని తప్పకుండా విజయవంతం చేసి మనం ఫస్ట్కి మన అందరం చూసి దానికి సెల్యూట్ చేసి గౌరవిద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ మాస్టర్. మీరు చేయించినటువంటి ఫైట్స్, ఆ సాహసోపేతమైనటువంటి సీన్స్ అన్నీ మేము చూడనున్నాము. థ్యాంక్ యూ సో మచ్.